వీటి రాజా కోటలో రాణి స్నేహ అండ్ రావు ఎందుకు అందరు నేను ఓట్ చేశారనిపిస్తుంది? పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు. ఈ రోజే పని చేయలేదన్నా సరిగ్గా, లేక రోజు సరిగ్గా చేయలేకపోతున్నాం అని ఓట్ చేస్తున్నారా? స్నేహ నేను సరిగ్గా గైడ్ చేయట్లేదా? చాలా మందికి స్నేహ నాకు ఇష్టం లేదు అని చెప్పేవని కూడా విన్నాను. ఎందుకు? స్నేహ కూడా చాలా మందికి రావు నాకు ఇష్టం లేదని చెప్పింది. అవును కదా స్నేహ? ఎందుకు? తను నేను చెప్పింది వినడు. నేను తనతో మాట్లాడితే సరిగా మాట్లాడాడు, ముఖం తిప్పుకుంటాడు, ఏముందో క్లియర్గా చెప్పట్లేడు. నేను తనతో ఎంత ఫ్రీగా మాట్లాడినా తను ఫ్రీగా మాట్లాడాడు నాతో. రావు, నీ గ్రామం, మీ ప్రాంతం, మీ అడవి అందరూ చూస్తున్నారు. ప్రతి టాస్క్లో నువ్వు అందరికంటే దారుణంగా పర్ఫామ్ చేస్తున్నావు. మీ ప్రాంతం అంతా నిరుత్సాహపడుతుంది నేను చూసి. వింటలేదా అమ్మాయి చెప్పింది? వింటున్నావు, మరి ఎందుకు చెప్తుందా వింటలేదని? 4th ఓట్ అవుట్ నిఖిత అండ్ రాజు. సెకండ్ టైం. స్నేహ అండ్ రావు 3 ఓట్ అవుట్స్, 2 ఓట్ అవుట్స్. టెన్షన్గా ఉందా? ఈరోజు ఎక్కువ ఓట్ అవుట్స్ వస్తే డేంజర్ జోన్. మీరు బతకాలి, ఈ షోలో ఇంకా ఉండాలి అంటే ఇంకా ఒకే ఒక్క టాస్క్, అది ఖచ్చితంగా గెలిస్తేనే మీరు ఉండగలరు. స్నేహ టెన్షన్గా ఉందా? 3 ఓట్ అవుట్స్. నిఖిత అండ్ రాజు 3-3, 4 ఓట్లు. నిఖిత. రాజు నీకేమనిపిస్తుంది? తను బాగా చెప్తున్నది, దానిలో ప్రాబ్లం లేదు, నాకేం లేదు. ఫస్ట్ నుంచి చెప్తూ వచ్చింది ఏంటంటే టాస్క్ చేయటమే కాదు, గెలవటం ఇంపార్టెంట్. బాగా చేయటం వరకే కాదు, గెలవటం కూడా ఇంపార్టెంట్. ట్రై చేస్తున్నాను సార్, మరి ట్రై చేస్తున్నావు తెలుసు, కానీ గెలిస్తేనే మనం ఈ షోలో ఉండగలం. రాధాకృష్ణ, మిగతాని ఓటౌట్ చేయడానికి నువ్వు చెప్పిన కారణం ఏంటి? ఎందుకంటే అది ఎవరితో అయినా సరిగా కలిసేది ఏమవుదు, కొంచెం దూరంగా కూస్తుంది ఎవరితోనైనా, ఫ్రెండ్షిప్ సరిగా ఉండట్లేదు. సో రాజు కూడా చెప్తుందో లేదో తెలియదు. పర్ఫార్మెన్స్ పక్కన పెడితే నీ పర్సనల్ ఇష్యూస్తో ఇంకా జనాలకు ప్రాబ్లం ఉంది, ఇంకా కంటెస్టెంట్స్ నీతో ప్రాబ్లం ఉంది. స్నేహ అండ్ రావు 4 ఓట్ అవుట్స్. నిఖిత అండ్ రాజు. అభిజ్ఞ, ఏమైంది ఈరోజు? అందరూ ఒకిద్దరికే ఓట్లు వేసినట్టున్నారు. నా ఒపీనియన్ ఈరోజు ఏమీ లేదు, అంతా అబ్బాయి రెడ్డికి. అబ్బాయి రెడ్డి ఎవరికి ఓటేశారు? నిఖిత. ఎందుకు? ఎందుకంటే నాకన్నా కొంచెం బలం ఉంది కదా అని, బలం ఉన్నారు కదండి ఈ షోలో, నన్ను ఓడిస్తారనేసి అందుకని తన పేరు రాశానండి. ఫైనల్ 2 ఉన్నాయి, ఎవరికి పడితే వాళ్ళు డేంజర్ జోన్. నిఖిత నెక్స్ట్ ఓట్ నీకు వస్తే నువ్వు డేంజర్ జోన్, 2 నీకు వస్తే నువ్వే డేంజర్ జోన్. లేదు ఒకటి నీకు వస్తే ఇద్దరు డేంజర్ జోన్లో ఉంటారు, ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో నెక్స్ట్ 2 ఓట్అవుట్స్ ఒకేసారి అనౌన్స్ చేస్తారు. స్నేహ అండ్ రావు, నిఖిత అండ్ రాజు ఇద్దరికి 5 ఓట్అవుట్స్. అంటే ఈరోజు డేంజర్ జోన్లో ఇద్దరు, స్నేహ అండ్ రావు, నిఖిత అండ్ రాజు ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. అంటే ఈ వారం ఖచ్చితంగా ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. రేపటి టాస్క్లో మీరు ఖచ్చితంగా గెలిస్తేనే షోలో ఉండగలరు, లేకపోతే రేపు ఫైనల్ జడ్జ్మెంట్
కొండవీటి రాజా కోటలో రాణిలో ఫస్ట్ ఎలిమినేషన్. అంటే ఒక పేర్ మనల్ని వదిలేసి ఈ కోట నుంచి వెళ్ళిపోబోతుంది. ఎస్పెషల్లీ నిఖితా అండ్ రాజు, స్నేహ అండ్ రావు సీరియస్గా తీసుకొని రేపు ఖచ్చితంగా గెలవాలి, లేకపోతే వేరే ఛాన్స్ లేదు. మీకు తెలుసు ఒక్క విన్నర్ మాత్రమే ఉండగలరు. కొత్త టీంతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ సీ యూ గైస్. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం అన్ని దిక్కులు మిమ్మల్ని చూస్తున్నాయి. కానీ మీరు చూసుకోవాల్సిన మీ దిక్కు మీ పక్కనే ఉంది, మీ శత్రువు. బీ కేర్ఫుల్. సిటీలో వన్డే జాబ్ లో అందరికంటే ఎక్కువ ఆర్జించి రికార్డు సృష్టించాడు బిక్కు. దాంతో అతనికి ఓ స్పెషల్ రాయితీ దక్కింది. బిక్కుకి నచ్చిన అన్ని మధురిమ షాప్ చేసి బిక్కుకి ఈ డబ్బులతో కొనిస్తుంది. తను సంపాదించిన డబ్బే కాకుండా తక్కిన కొండవీటి రాజాల ఆర్జన కూడా అతనికే బహుమతిగా లభ్యమైంది. 3,573 రూపాయలు. బిక్కు హ్యాపీయా? రేపు నీకు నచ్చింది సిటీకి వెళ్ళి సెలెక్ట్ చేస్తే మధురిమ కొనిస్తుంది. బిక్కుకి అదో పెద్ద లక్. సిటీకి వచ్చిన తర్వాత అతని తొలి సంపాదన ఇదే. ఇప్పుడు బిక్కుకి ఈ డబ్బులతో అదే ప్రైజ్ మనీతో చాలా కొనాలనుకుంటున్నాను. ఇది 3,478 రూపీస్ ఉన్నాయి. బాగలేదా? దాంతో తను ఏమేం కొనుక్కోవాలని మనసులో ఆశపడ్డాడో అవన్నీ హ్యాపీగా పర్చేస్ చేశాడు. సో ఆల్రెడీ 2,000 చేంజ్ అయితే బట్టలకు అయిపోయింది. లెట్స్ సీ, నాకు ఇప్పుడు ఇలాంటి షో ఇక్కడికి వచ్చి కొంటున్నాను అంటే డబ్బులు తక్కువ ఉన్నాయి. సో ఫైనల్లీ ఏంటంటే బిక్కుకి బాగా సాటిస్ఫై అయినంత బట్టలు అవన్నీ కొనడం జరిగింది. ఇలా కొత్త కొత్త వస్తువులన్నిటితో టీవీగా బిక్కు వస్తూ ఉంటే కోటలో ఉన్న వాళ్ళంతా అతన్ని ఓ హీరోలా చూశారు. కొండవీటి రాజా, కోటలో రాణి.